హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే బాదం పాలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తున్నాను. సో సమ్మర్ వచ్చేసింది కదండి, మనకి చల్లగా తాగాలనిపించినప్పుడు సో ఈ బాదం పాలు తీసుకున్నామనుకోండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది. సో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నా కాబట్టి ఒక 20 వరకు బాదం పప్పులు తీసుకొని రాత్రంతా నానబెట్టుకున్నాను. మీకు త్వరగా అప్పటికప్పుడు కావాలంటే కనుక వేడి నీటిలో నానబెట్టుకున్నారనుకోండి 2 అవర్స్ వరకు దాన్ని తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి బాదం పాలు. మామూలు మిల్క్ తీసుకున్నా కూడా సో థిక్గా తయారడానికి టైం పడుతుంది కాబట్టి అందుకని నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ పాలను పక్కన ఉంచుకొని మిగతా పాలన్నీ వేడి చేసుకుంటున్నాను. పాలు మరిగేలోపు ఇప్పుడు బాదం పప్పులకు ఉండే స్కిన్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని బాదం పప్పులకి స్కిన్ తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి, పాలు మరిగాయి కదా. పాలు మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని పాలను కొద్దిగా చిక్కబడేంత వరకు అంటే 5 to 8 minutes వరకు పాలను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక స్పూన్ పాలు పక్కన ఉంచుకున్నా కదా, అవి వేసుకొని ఈ బాదం పప్పులలో ఫైన్గా పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి పేస్టు బాదం పప్పులది. ఇప్పుడు ఈ బాదం పప్పుల పేస్ట్ని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా మిక్సీ జార్కి ఉంది కదండి, అప్పుడు ఏం చేయాలంటే కొన్ని పాలను తీసుకొని ఈ మిక్సీ జార్లో తీసుకొని ఇలా కలుపుకుంటే ఆ పేస్ట్ అంతా వచ్చేస్తుంది. సో ఈ విధంగా తీసుకోవాలి. వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు, బాదం పాలు టేస్టీగా రావు. సో ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పాలు అనేది అడుగంటుకుంటాయి. అండ్ ప్యాన్కి చుట్టూ మీగడ అంటుకుంది కదా, దాన్ని కలుపుకుంటూ ఉండాలి అంటుకోకుండా అలా. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు పాలను మరిగించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో ఒక పించ్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్గా ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరో 5 minutes వరకు పాలను మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే పాలకి అడుగంటుతాయి. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనము గార్నిష్ కోసం వేసి బాదం పప్పు జీడిపప్పులను సన్నగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనం బాదం పప్పులు జీడిపప్పులను ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా నైఫ్తో కట్ చేసుకున్నాం అనుకోండి చాలా సన్నగా వస్తాయి. లేదంటే మనం డైరెక్ట్గా కట్ చేసామనుకోండి సరిగా రావు. సో ఈ విధంగా 2 minutes వరకు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా సన్నగా వస్తాయి. సో ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా మనం ఈజీగా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ బాదం పాలకు సరిపోయే విధంగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. సో ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాలు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత 2 hours వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. చూడండి, 2 hours తర్వాత పాలు చిక్కబడ్డాయి చూడండి. సో ఇప్పుడు వాటిని ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీ అండ్ హెల్తీ బాదం పాలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.